స్టార్ట్. ఛందస్సు. ఛందస్సు అనగా పద్య లక్షణాలను తెలియజేసే శాస్త్రమే ఛందస్సు. గణాలకు గురువులకు ఆధారం. ఒక మాత్ర కాలంలో ఉచ్చరించే అక్షరాలను లఘువులు అంటారు. రెండు మాత్ర కాలంలో పలకబడి ఒక చిటిక వేసినంత కాలం. లఘువు గుర్తు 1, గురువు గుర్తు యు. హ్రస్వచ్చులు ఆ, ఇ, ఉ, రు, ఏ, ఓ. హ్రస్వ అచ్చులతో కూడిన హల్లులు క, చి, గు, ప్ర, వే, రో. దీర్ఘాలు కాని ద్విత్వాక్షరాలు ఖ. కాకి కావతిస్తే క, గి, గీ కింద గీవతిస్తే గి, చు, చు కింద చావతిస్తే చు, టు, టు కింద టావతిస్తే టు. దీర్ఘాలు కాని సంయుక్త అక్షరాలు ఒక అక్షరం కింద వేరే అక్షరం కలిగినవి దీర్ఘాలు. క్ర, స్వ, స్మ, తు. తేల్చి పలకబడే హ్రస్వతో కూడిన అక్షరాలు 3 అక్షరాలు. అంద్రుచు, కద్రువ, అద్రుచు, కద్రుచు, విద్రువ. దీర్ఘాలు ఆ, ఈ, ఉ, ఏ, ఐ, ఓ, ఔ. దీర్ఘ అచ్చులతో కూడిన హల్లులు కాదు, గీతం, ఖైదు. దీర్ఘ అక్షరాలు అమ్మ, చిల్లర. సంయుక్త అక్షరానికి ముందుగా ఉన్న అక్షరం. పద్యము, బత్తి. పూర్ణ బిందు కలిగిన అక్షరం. రాజేష్, కొరకున్, రాజేష్, కొరకున్. విసర్గ కలిగిన అక్షరాలు. దుఃఖం, నామం. రాజ బానిసత్వ బలం. యమకరాజ బానిసలగం. యా లఘువు. మా దీర్ఘవంతకటి గురువు. తా దీర్ఘవంతకటి గురువు. రా దీర్ఘవంతకటి గురువు. జా దీర్ఘవంతకటి లఘువు. బా దీర్ఘవంతకటి గురువు. నీ దీర్ఘం లేదు కాబట్టి లఘువు. ఆ దీర్ఘం లేదు కాబట్టి లఘువు. గం కంటిన్యూ. దీర్ఘం 0 ఉంది కాబట్టి గురువు. ఆది గురువు. బంధము, బం గురువు. దా లఘువు, మూ లఘువు. మొదట గురువు ఉంది కాబట్టి ఆది గురువు భగనం అంటారు. భగనం. రాముడు. ఇప్పుడు ఘన విభజన చేయడానికి మొదట గురువు ఉంది కాబట్టి భగనం అంటారు. నెక్స్ట్ వన్. అసమాపక క్రియలు. వార్ధకం, భూతకాలిక అసమాపక క్రియ. తిని, వెళ్ళి, చూసి, చేసి. సత్ర ప్రార్థకం, వర్తమానకాలిక అసమాపక క్రియ. తింటూ, వెళ్తూ, చేస్తూ, చూస్తూ. ఏంటి? భవిష్యత్తు కాలిక అసమాపక క్రియ. చూస్తే, వెళ్తే, తింటే, వెళ్తే, చూస్తే. వాక్యాలు. ఒక వాక్యంలో ప్రశ్న
ప్రశ్నతో కూడుకున్న వాక్యాన్ని ప్రశ్నార్థక వాక్యం అంటారు. ఉదాహరణ, నేను ఈ పుస్తకాలు పట్టుకొని వెళ్ళవచ్చా? అనుమతార్థక వాక్యం అనుమతి ఇస్తున్నట్లు చెప్పే వాక్యాన్ని అనుమతార్థక వాక్యం అంటారు. అనుమతార్థక వాక్యం అనుమతి ఇస్తున్నట్లు చెప్పే వాక్యాన్ని అనుమతార్థక వాక్యం. ఉదాహరణ ఈ పుస్తకాలు పట్టుకొని వెళ్ళవచ్చు. ఆశ్చర్యార్థక వాక్యం ఆశ్చర్యంగా చెప్పే వాక్యాన్ని ఆశ్చర్యార్థక వాక్యం అంటారు. ఉదాహరణ, ఆహా ఎంత బాగుందో. వాక్యం ఆశీర్వాదాన్ని వాక్యంలో తెలిపేదాన్ని వాక్యాన్ని ఆశీర్వాదక వాక్యం అంటారు. ఉదాహరణ, మీరు ఉత్తీర్ణులుగా అయ్యను కాక. నిషేధార్థక వాక్యం ఒక వాక్యాన్ని నిషేధిస్తూ చెప్పే వాక్యాన్ని నిషేధార్థక వాక్యం అంటారు. ఉదాహరణ, నా ముందు సిగ్గుపడుతూ నిల్చోవద్దు. లఘువులో ఉండి లాస్ట్లో గురువు ఉంటే ఏమంటారు? అంత్య గురువు. అంత్య గురువు సగనం అంటారు. నెక్స్ట్ హూ ఇస్ క్వశ్చన్. నువ్వు ఎంత చదువుకున్నా ఎందుకు వ్యవసాయమే చేస్తావు అనుకుంటున్నావు? ఏ వాక్యరా? సార్ ప్రశ్నార్థక వాక్యం.